హలో గైస్, ఈరోజు అందరికి ఇష్టమైన ఫ్రైడ్ రైస్ చేయబోతున్నాం. దానికి కావాల్సిన ఐటమ్స్ కొత్తిమీర, గ్రీన్ లీఫ్, క్యారెట్, ఆనియన్, క్యాప్సికమ్ అండ్ గ్రీన్ చిల్లీ అండ్ 2 eggs అండ్ కీప్ ఏ ప్యాన్ ఆఫ్. తర్వాత మనం నూనె వేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకోవాలి. మర్చిపోయాను. తర్వాత నేను ఇక్కడ 2 eggs చూపించాను కానీ సరిపోకుండా తర్వాత 4 eggs వేసాను. తర్వాత హ్యాండ్స్ వాష్ చేసుకోవాలి, అది స్మెల్ వస్తాయి. తర్వాత 4 eggs వేసేసుకున్న తర్వాత మిక్స్ చేసుకుందాం. తర్వాత మనం ఫ్రై చేసుకోవాలి. ఇదంతా మా మమ్మీ దగ్గర నుంచి చూసి నేర్చుకున్నాను నేను. బాగా ఫ్రై చేసుకుందాం. మనకి ఇలాగా ఫస్ట్ ఇలా వస్తుంది కానీ తర్వాత ఫ్రైగా వస్తుంది, కానీ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. తర్వాత ప్లేట్లోకి తీసుకుని మొత్తం ప్లేట్లోకి తీసేసుకున్న తర్వాత మళ్ళీ మనం నూనె వేసుకోవాలి. తర్వాత నూనె వేసుకోవాలి. మళ్ళీ మనం స్టవ్ ఆన్ చేసుకుని ఆనియన్స్ వేసేసుకోవాలి. తర్వాత నేను ప్లేట్లో ఉన్న ఆనియన్స్ అన్నీ వేసేసుకున్నాను. తర్వాత నేను స్టవ్ ఆన్ చేస్తే మర్చిపోయాను, తర్వాత ఆన్ చేశాను. ఆఫ్టర్ స్టవ్ ఆన్ చేశాను తర్వాత నేను మళ్ళీ మొత్తం ఆనియన్స్ అన్నీ వేసేసుకున్న తర్వాత క్యారెట్ వేసాను. అలా అన్నీ 1 by 1 అన్నీ వేసేసుకోవాలి. సిమ్లో పెట్టుకోవాలి మనం. తర్వాత క్యారెట్ కూడా వేసేసుకున్నాను. తర్వాత గ్రీన్ లీఫ్ కూడా వేసేసుకున్నాను. తర్వాత కొత్తిమీర కూడా వేసేసా. తర్వాత క్యాప్సికమ్ కూడా వేసేస్తున్నాను. తర్వాత ఇప్పుడు గ్రీన్ చిల్లీ కూడా వేసేస్తున్నా. తర్వాత అన్నీ వేసేసుకుంటామే. తర్వాత నేను అన్నీ ఒక్కొక్కటి 1 by 1 అన్నీ వేసేసుకున్న తర్వాత మిక్స్ చేసేసుకుంటున్నాను. అన్నీ కలవాలి. ఇవన్నీ మనం సపరేట్గా తినకుండా ఇలా తింటే కూడా హెల్తీయే చిన్నపిల్లలకి. తర్వాత మిక్స్ చేసుకున్న తర్వాత మొత్తం వేయించుకున్న తర్వాత సాల్ట్ వేసిన తర్వాత పసుపు, తర్వాత కారం, తర్వాత మా మమ్మీ చేసిన మసాలా. తర్వాత మనం పసుపు వేసేసుకున్న తర్వాత మనం అగైన్ మళ్ళీ కారం వేసుకోవాలి. కారం తర్వాత మా మమ్మీ చేసిన సీక్రెట్ మసాలా వేసుకోవాలి. తర్వాత చూసారు కదా, తర్వాత కారం వేసుకున్నాను నేను. తర్వాత మొత్తం మిక్స్ చేసేసుకుని తర్వాత మా మమ్మీ చేసిన మసాలా వేసేసుకుందాం. తర్వాత మొత్తం మిక్స్ చేసేసుకున్న తర్వాత ఎగ్ వేసేసుకుందాం. ఎగ్ వేసుకున్న తర్వాత మళ్ళీ మిక్స్ చేయాలి. మొత్తం వేసుకున్న తర్వాత మళ్ళీ మిక్స్ చేసేస్తున్నాను. తర్వాత బ్రౌన్ రైస్ వేసుకోవాలి, చాలా హెల్తీ. మా డాడీ వాళ్ళ మమ్మీ అందరం ఇదే వాడతాము. ఎవరైనా చుట్టాలు వస్తే ఆ రైస్ వాడతాం, వైట్ రైస్. తర్వాత లేకపోతే ఇదే వాడతాము. తర్వాత మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత నేను టేస్ట్ చూస్తున్నాను. చాలా బాగుంది. తర్వాత నేను కొత్తిమీర వేసేసుకున్నాను. తర్వాత నేను రోజు వీక్లీ వన్స్ చేసుకుంటాను మా మమ్మీ దగ్గర చూసి. తర్వాత నేను మమ్మీ ప్లేట్లో పెడుతుంది. టేస్ట్ ఎలా ఉంటుందో చెప్తా. ప్లేట్లో పెడుతుంది. తర్వాత నాకు ఇష్టమైన ఇప్పుడు నేను టేస్ట్ చేస్తున్నాను. చాలా బాగుంది. మీరు కూడా